హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియ. ఐఎమ్ యోగా ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్, మ్యాథమెటిక్స్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం టీనేజర్స్ కానీ లైక్ 9th 8th క్లాసెస్ నుంచి ఒక 17-18 years ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడకుండా ఉండాలి అన్నా, లేకపోతే ఏదైనా కామ్ మైండెడ్ గా వాళ్ళ ఆలోచన విధానం పెరగాలి అన్నా, యాంగర్ ఇష్యూస్ తగ్గాలి అన్నా, సో పేరెంట్స్ ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పియడం బెటర్ అనేది నా ఫీలింగ్. యోగా చేయడం వల్ల డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ పడకుండా మన మైండ్ ని కామ్ చేసేస్తుంది అండ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ని కూడా ఇది ఇంప్రూవ్మెంట్ చేస్తాయి. సో మెటబాలిజం అనేది కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డాన్స్ ఉంటాయో టెన్షన్ ఉంటారో వాళ్ళు కాసేపు మెడిటేషన్ లో కూర్చొని తర్వాత చదవడం స్టార్ట్ చేశారంటే డెఫినెట్లీ దే హ్యావ్ ద గుడ్ ఇంపాక్ట్. ఫోకస్ అనేది మంచిగా పెరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్ గా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఓకేనా? సో వాళ్ళ కోసం నేను ఈ రోజు కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాను, అవి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద స్టడీ, మీరు చదవడం మొదలు పెట్టేకి ముందు ఇది చిన్నవి చేసి తర్వాత స్టార్ట్ చేయడానికి చేయండి. అంటే అర్లీగా లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి కాసేపు ఇలా మెడిటేషన్ చేసి తర్వాత బుక్ పట్టుకొని చదవడం స్టార్ట్ చేయండి. యోగా పోజ్ వచ్చేసి చైల్డ్ పోజ్. ఫస్ట్ వచ్చేసి మనం లెగ్స్ అనేది వజ్రాసనంలో ఇలా పెట్టేస్తాము. ఫోల్డ్ యువర్ లెగ్స్. యువర్ హిప్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ యువర్ బటక్స్. అక్కడ నుంచి మనము హ్యాండ్స్ అనేది పైకి ఇలా రేజ్ చేసేస్తాము ప్యారలల్ టు ఈచ్ అదర్. అక్కడ నుంచి స్లోగా మన టోర్సన్ ముందు పుష్ చేస్తూ ఫోర్ హెడ్ అనేది ఆన్ ద మ్యాట్ వర్క్ చేస్తుంది. స్టే దేర్. ఇలా మనకు ఎంత వీలైతే అంతసేపు ఒక 5 minutes అలా 10 minutes అలా ఉండడానికి అలానే ట్రై చేయండి. అట్లీస్ట్ ట్రై ఫర్ 1 minute or 2 minutes ఇన్ చైల్డ్ పోజ్. డెఫినెట్లీ అండ్ గో బ్యాక్ టు డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. ఇది డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. ఇది కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇది కూడా మనం ఒక 20 seconds 30 seconds టు 1 minute వరకు హోల్డ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్రిడ్జ్ పోజ్, సేతు బంధాసన్. లైంగ్ ఆన్ యువర్ బ్యాక్. హ్యాండ్స్ అనేది బ్యాక్ ఆఫ్ ద హిప్ ఇలా ఇంటర్లాక్ చేసేస్తాము. ఓకేనా? ఇది అక్కడి నుంచి టక్ యువర్ టోస్ అండ్ రేజ్ యువర్ హిప్ అప్. ఇది సేతు బంధాసన్ బ్రిడ్జ్ పోజ్. ఇలా మనం కాసేపు హోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? 1 2 3 4 లోగా. ఈ ఓకేనా? ఎస్. అక్కడ నుంచి మనం మత్స్యాసన చేస్తాం, ఫిష్ పోజ్. ఒకసారి చూపిస్తాను, అబ్జర్వ్ ద స్క్రీన్. కాళ్ళు నార్మల్ గా కిందకి పెట్టేస్తాము. అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది బ్యాక్ ఆఫ్ ద హిప్ ప్లేస్ చేయాలి ఫర్ ద సపోర్ట్. మన బాడీని మనమే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్ గా ఆర్మ్స్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హిప్ ఫేసింగ్ డౌన్వర్డ్ ఇలా మనము పెట్టేయాలి హ్యాండ్స్ అనేది. అక్కడ నుంచి హెడ్ ఇలా డ్రాప్ చేస్తే రైజ్ అప్ యువర్ చెస్ట్. ఇది ఫిష్ పోజ్ అని అంటారు దీన్ని. సో ఇది కూడా మనకి బ్రెయిన్ కి మంచిగా సర్క్యులేషన్ పెంచేసి ఆక్సిజన్ లెవెల్స్ పెంచేసి మన కాన్సన్ట్రేషన్ పెంచడానికి ట్రై చేస్తుంది ఈ యోగా పోజ్ అనేది. ఫిష్ పోజ్, మత్స్యాసన. 1 2 3 4 ఇలా మెల్లగా హెడ్ డ్రాప్ చేస్తూ హెడ్ ఇలా రైజ్ చేసి కాళ్ళ దగ్గర తీసుకొని హ్యాండ్స్ పక్కకి ఇలా జరపాలి. నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మోర్ యాక్చువల్లీ ఇది చేయకపోవడం బెటర్ వాళ్ళు. ఓకేనా? నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే కెన్ స్కిప్. ఇంకోటి ఏదైనా మోడిఫికేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఇది స్కిప్ చేస్తే బెటర్ మత్స్యాసన అనేది. నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సూర్య నమస్కారం. డెఫినెట్లీ సూర్య నమస్కారాలు పిల్లల ఎగ్జామ్ కి అట్లీస్ట్ 1-2 సెట్ చేసినా చాలు. ఓకేనా? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఇప్పుడు చెప్పినవి కాసేపు ఒక 20-30 seconds హోల్డ్ చేసుకొని తర్వాత 1 or 2 sets ఆఫ్ సూర్య నమస్కారాలు చేసేసి ఎనీ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఆఫ్ ప్రాణాయామ. అండ్ డెఫినెట్లీ ఇట్ ఇన్ కేస్ మీకు ఈ రోజు కాసేపు నేను టైం పెట్టుకోగలను, 1 hour నాకు సండే టైం దొరికింది నేను చదువుకోవాలి అన్నప్పుడు, ఇంకా ఎగ్జామ్స్ ఇంకొక 10 days తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు మీరు డైలీ 5 o'clock కి ఈ త్రాటక మెడిటేషన్ అనేది చేయడం చాలా బెటర్.
మనకి ఐ ఎక్సర్సైజ్ గా వర్క్ అవుతుంది. డెఫినెట్ గా మెమరీని బూస్ట్ చేస్తుంది. ఎగ్జామ్స్ కి ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఈ మెడిటేషన్ బాగా వర్క్ అవుతుంది. మంచి ఫుడ్ తీసుకుంటే మంచి థాట్స్ వస్తాయి. ఏ గుడ్ ఫుడ్ కెన్ గివ్ యూ ద గుడ్ థాట్స్. పాజిటివ్ థింకింగ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. కామ్ గా ఉండడం స్టార్ట్ చేస్తుంది. మన థింకింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ ఫుడ్ అనేది, మంచి ఫుడ్ తీసుకుంటే పాజిటివ్ థింకింగ్సే వస్తాయి. సో డెఫినెట్ గా ఫుడ్ అనేది ఇంపాక్ట్ పడుతుంది. ఏదో స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ అయిపోయి జంక్ తినేసి నేను ఏదో తినేసి ఆ పూటకి నెక్స్ట్ స్టార్ట్ చేస్తానంటే డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే నిద్రలో చేంజ్మెంట్ రావచ్చు, తీరా ఎగ్జామ్స్ టైంలో మనకు స్టమక్ అప్సెట్ కావచ్చు, ఎనీథింగ్ ఇట్ విల్ టేక్ ఫార్. సో ఆ టైంలో మనం మంచి ఫుడ్ తీసుకోవడం అనేది బెటర్. కంప్లీట్ గా మనం ఏదైనా ఇంటి ఫుడ్ చేసుకొని పప్పన్నం, రసం అన్నము, లేకపోతే సింపుల్ ఏదైనా దొండకాయ ఫ్రై, ఇలా సింపుల్ గా ఏ ఉప్పు కారాలు స్పైసెస్ ఎక్కువ లేకుండా సింపుల్ ఫుడ్ తింటే మనం కూడా లైట్ వెయిటెడ్ గా అనిపిస్తుంది. మన బాడీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది. అదే మనం పూరి, లేకపోతే వడలో, లేకపోతే సమోసా, ఇలా అన్ని చికెన్ ఫ్రైడ్ ఇలాంటివి తిన్నామంటే మన బాడీ వెయిటెడ్ గా అనిపించేసి మనం తొందరగా మత్తుగా, అదేదో నిద్ర వచ్చినట్లుగా, లేకపోతే హార్ట్ బర్నింగ్ సెన్సేషన్, ఇదంతా తీరా ఎగ్జామ్స్ టైంలో పెట్టుకోవద్దండి. ఓకేనా? ఎగ్జామ్స్ టైంలో మనము ఒక 10 రోజుల నుంచి అట్లీస్ట్ 20 డేస్ నుంచి కూడా ఫుడ్ అనేది మంచిగా తీసుకోవడం బెటర్. ముద్ర మెడిటేషన్ చేపిస్తాను. డెఫినెట్ గా ఈ ముద్ర అనేది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్ గా ఇట్ వర్క్స్. హాకిని ముద్ర అంటారు అన్నమాట. ఇది అన్ని లిటిల్ ఫింగర్స్ ఇలా టచ్ చేస్తాం. టిప్ ఆఫ్ ద ఫింగర్ ఇలా, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఇలా ఇలా పెట్టేసుకొని మనం కాసేపు మనం ఓంకార చాంటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. లేదు ఓంకార చాంటింగ్ అయినా చేయొచ్చు. ఇలా చూడండి, ఇన్హేల్ చేస్తాం. ఇన్హేల్, ఇలా. వన్స్ ఇలా అయిపోయాక హ్యాండ్స్ రబ్ చేసుకొని పామ్స్ రెండు ఇలా ఐస్ మీద పెట్టేసి ఇలా గ్యాప్స్ వైపు హ్యాండ్స్ వైపు చూస్తూ నమస్కారం పెట్టేసేది. ఓకేనా? ఇలా మనం ఒక 5 minutes పర్ డే కూడా చేసుకోవచ్చు. గుడ్ డే. హోప్ యూ ఆల్ లవ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. హరి ఓం తత్సత్. బాయ్.